దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు మీ అందరికీ ప్రభునామం పేరిట వందనాలు. నిన్నటి దినాన్ని మనము ఆత్మ నింపుదల కొరకు మనం కలిగి ఉండాల్సిన లక్షణాలు ఏంటి అని జ్ఞాపకం చేసుకుంటూ కొన్ని అంశాలు మనం నేర్చుకున్నాం. పరిశుద్ధత కలిగి ఉండాలి అని మనం నేర్చుకుంటూ వచ్చాం. హృదయ శుద్ధి కలిగి ఉండాలి అని నేర్చుకుంటూ వచ్చాం. అదే అంశంలో ఇంకొక మాట మనం ఈరోజు ధ్యానం చేద్దాము. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము. మనం ఈ అధ్యాయం అంతా చాలాసార్లు ధ్యానం చేసాం. మరలా ఇంకొకసారి పరిశుద్ధాత్మదేవుడు మనకి నేర్పించిన కొలది ఈ పరిశుద్ధత కలిగి ఉండాలి, పరిశుద్ధాత్మ నింపుదలలోనికి రావాలి అంటే మనము ఏ రీతిగా మనం దేవుని సన్నిధిలో ఉండాలి అన్నదాని టాపిక్లో మరొక్కసారి ఇక్కడ కొర్నేలి మనకి కనిపిస్తారు. కొర్నేలి జీవితంలో పరిశుద్ధాత్మ నింపుదల ఎలా కలిగింది? ఆయన ఒక అన్యుడు, ఆయన ఒక బాప్తిస్మం లేని వ్యక్తి, కానీ పరిశుద్ధాత్మ నింపుదలలోనికి వాళ్ళు రాగలిగారు. ఆయన ఒక్కడే కాదు, ఆయన ఇంటి వారందరూ, ఆయన స్నేహితులు అందరూ రాగలిగారు. ఎలా రాగలిగారు? వాళ్ళ జీవితంలో దేవుడు ఏ క్వాలిటీస్ని చూశాడు అన్నదాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. రైట్. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం మొదటి నుంచి ఒకసారి నేను చదువుతా ఉన్నా. ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసర్లో ఉండెను. ఇతను శతాధిపతి, 100 మంది సైనికుల పైన ఒక అధికారి, శతాధిపతి. సో ఈ శతాధిపతి లా ఉన్న ఈ వ్యక్తి ఒక అన్యుడు, అంటే దేవుడు అంటే కంప్లీట్గా తెలీదు, యేసుక్రీస్తు ప్రభు గురించి తెలీదు, ఆయన యందు విశ్వాసం ఉంచాలనే విషయం కూడా ఈయనకి తెలీదు. కానీ ఈయన తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉన్నాడంట. భయభక్తులు, ఈ పాయింట్ నోట్ చేసుకోండి. భయభక్తులు అంటే ఏంటి? దేవుని అందలి భయము అది పవిత్రమైనది. అంటే మనం ఎప్పుడైతే దేవుని భయాన్ని కలిగి ఉంటామో మనం పాపం చేయడానికి 100% మనం భయపడతాం. సో కొర్నేలి జీవితంలో మొట్టమొదటిగా దేవుని ఆత్మాభిషేకంతో నింపబడ్డానికి దేవుడు చూసిన మొదటి క్వాలిటీ ఏంటంటే దేవుని అందలి భయము ప్లస్ భక్తి కలిగిన వ్యక్తి. భయము ఉన్న ప్రతి బిడ్డ మొదటిగా తన పరిశుద్ధతను తను కాపాడుకోవడానికి 100% ఇష్టపడతారు. తన పరిశుద్ధతను కాపాడుకోవడానికి, అంటే పాపం చేయడానికి భయపడతారనమాట. ఈరోజు చాలామంది బిడ్డలు పాపంలో పడిపోతున్నారు, రకరకాల పాపాలు. సో ముఖ్యంగా యవ్వనస్తులు భయంకరమైన పాపాలు. ఎందుకు? వాళ్ళు అనుకుంటున్నారు మా పేరెంట్స్ ఎవరు మమ్మల్ని చూడట్లేదు, మేము సెల్లో ఏం చూసినా పర్లేదు, ఎవరితో ఎలాంటి రిలేషన్స్ పెట్టుకున్నా పర్లేదు, లేకపోతే ఎలాంటి వ్యసనాల్లో వెళ్ళిపోయినా పర్లేదు. ముఖ్యంగా యవ్వన బిడ్డలు, మగపిల్లలు అయితే బయటికి వెళ్ళి ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి. అయితే వాళ్ళు ఎందుకు అలా తయారవుతున్నారనడానికి ఒకే ఒక్క ముఖ్యమైన రీజన్, వాళ్ళకి దేవుని భయం లేదు. యవ్వన బిడ్డలనే కాదు, పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు కూడా సరైన రీతిలో ఉండలేకపోవడానికి కారణము, పాపం చేయడానికి కారణము దేవుని భయం లేకపోవడమే. దేవుని భయం ఉన్న ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా వాళ్ళ పరిశుద్ధతను వాళ్ళు కాపాడుకోవడానికి 100కి 200% ట్రై చేస్తారు. ఎక్కడ ఇల్లీగల్ కాంటాక్ట్స్ కానీ వ్యసనాలు కానీ పెట్టుకోవడానికి వాళ్ళు ఇష్టపడరు. ఈరోజు ఇల్లీగల్ కాంటాక్ట్స్ వస్తున్నాయి అంటే ఎందుకు? ఎవరు చూడట్లేదు అని దేవుని భయం లేని వ్యక్తులుగా, అనేకమైన పాపాల్లో పడిపోతున్న వ్యక్తులుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఒక్క మాట చూద్దాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము, సామెతల గ్రంథం 8వ అధ్యాయము 13వ వచనాన్ని నేను చదువుతా ఉన్నాను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహ్యించుకొనుటయే. ఏంటంట? భయభక్తులు కలిగి ఉంటే చెడుతనాన్ని అసహ్యించుకుంటాం. అంటే ఇది నాకు వద్దు, ఇది నాకు తగదు, నేను పరిశుద్ధురాల్ని, దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తినని చెడుతనాన్ని అసహ్యించుకోవడం అంటే ఇంకా దాన్ని దరిదాపుల్లో కూడా రానివ్వమన్నమాట.
సో కొంతమంది ఒక దైవజనులు చెప్తుంటే విన్నాను నేను. సాక్ష్యం చెప్పమంటే వాళ్ళు చాలా గర్వంగా, నేను ఒకప్పుడు చాలా బాగా విగ్రహారాధన చేసేదాన్ని అంటే అదేదో గ్రేట్ థింగ్లా చెప్తారు. నిజంగా అది పాపం అని అసహించుకునే రీతిలో కాదు, దాన్ని ఎంజాయ్ చేస్తున్నట్టుగా పాత జీవితంలో గొప్పదానిలాగా చెప్తారు. నిజంగా నేను అప్పుడు పాపిని, అలా ఉండేదాన్ని అన్న ఫీల్ ఉండదు వాళ్ళు చెప్పే సాక్ష్యంలో. వాళ్ళు ఏదో గ్రేట్ థింగ్ చేసినట్టు ఫీల్ అవుతూ ఉంటారు. అలా కాదు, అప్పుడు అది పాపము, దాన్ని మనం ఇప్పుడు అసహ్యించుకుంటున్నాం. ఒకప్పుడు సినిమాలు చూసేదాన్ని, ఇప్పుడు అవంటే నాకు అసహ్యం. ఒకప్పుడు విగ్రహారాధన చేసేదాన్ని, ఇప్పుడు అవంటే నాకు అసహ్యం. ఒకప్పుడు ఫ్రెండ్స్తో బయట తిరిగేదాన్ని, ఇప్పుడు నాకు అవంటే అసహ్యం. ఒకప్పుడు ముసలమ్మ ముచ్చట్లు చెప్పేదాన్ని, ఇప్పుడు నాకు అవి అసహ్యం. అంటే కంప్లీట్గా పాపాన్ని విసర్జించడం, అసహించుకోవడం, దాని నుంచి డీవియేట్ అయి బయటకు వచ్చేయడం. సో అలాంటి వ్యక్తులుగా భయభక్తులు కలిగిన వాళ్ళు ఉంటారు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంకొంచెం ముందు చదివితే, గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. 3 క్వాలిటీస్ చెప్తున్నారు ఇక్కడ. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు, 4 వర్డ్స్. సో ఇవేవి కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వారి జీవితాల్లో ఉండవు. మనలో ఉన్నాయా? ఒకసారి చెక్ చేసుకుందాం. గర్వం ఉందా? ఖచ్చితంగా 100% గర్వము సాతానుకున్న ఒక బెస్ట్ క్వాలిటీ అన్నమాట. గర్వం ఏంటి? సాతానుకున్న బెస్ట్ క్వాలిటీ. దేవుని బిడ్డలకు ఉండకూడని లక్షణం ఇది. గర్వంతో ఊగిపోతున్నారు, అహంకారం వచ్చిందంటే, ఈ గర్వం గురించి చాలా విషయాలు మనం ధ్యానం చేసాం కదా, పడిపోతారు వాళ్ళు ఖచ్చితంగా. రాజు లెవెల్లో ఉన్నా కూడా నేలకు పడగొట్టగలరు దేవుడు. దేవునికి వ్యతిరేకమైన అసహ్యమైన పాపం ఇది, గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు. కుటిలమైన మాటల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. నోటికొచ్చినట్టు మాట్లాడేసామనుకోండి, దానివల్ల లెక్క అప్పచెప్పవలసిన వాళ్ళంగా ఉన్నాం, తీర్పులో నిలబడవలసిన వాళ్ళంగా ఉన్నాం. రైట్? ఈరోజు గర్వం, అహంకారం, దుర్మార్గత, కుటిలమైన మాటలు మనం అసహించుకుంటున్నాము అంటే మనం దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తులము అని అర్థం. సో ఇది కొర్నేలి జీవితంలో మొట్టమొదటిగా దేవుడు చూసిన క్వాలిటీ. రైట్? భయముతో కూడిన భక్తి చేస్తున్నాడు ఆయన. నిజంగా యేసుక్రీస్తు ప్రభు ఎవరో ఆయనకి తెలీదు, కానీ దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని అసహించుకునే వ్యక్తిగా, ఒక మంచి ఒక అధికారిగా ఉన్నప్పటికీ, ఒక మంచి పొజిషన్లో ఉన్నప్పటికీ, ఆయన గర్వం లేకుండా, అహంకారం లేకుండా, చెడుతనం చేయకుండా, మాటల విషయంలో జాగ్రత్త కలిగి దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా ఉన్నాడు అని మనం చూస్తున్నాం. ఆమేన్. 2వ క్వాలిటీని చూద్దాం. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయము 2వ వచనం మరొకసారి చదువుతున్నాను. అతడు తన ఇంటి వారందరితో కూడా, తను ఒక్కడే కాదండి, ఇంటి వారందరూ కూడా ఈ క్వాలిటీస్ కలిగి ఉన్నారంట. మనం అనుకుంటున్నాం కొర్నేలి ఒక్కడే భయభక్తులు గలవాడు. కాదు, తన ఇంటి వారందరూ కూడా, ఇంటి వారందరూ అలాంటి క్వాలిటీస్ కలిగి ఉండాలంటే ఫస్ట్ కుటుంబానికి హెడ్ సరిగ్గా ఉండాలి. ఫస్ట్ కుటుంబానికి యజమాని కరెక్ట్గా ఉంటే తర్వాత అందరూ పర్ఫెక్ట్గా ఉంటారు. యజమాని తప్పిపోతే అందరూ తప్పిపోవడానికి 100% ఛాన్స్ ఉంటుంది. అలాగే భార్యగా, ఒక తల్లిగా మనం పర్ఫెక్ట్గా ఉంటే అట్లీస్ట్ మన పరిశుద్ధతను బట్టి భర్తను కూడా దేవుడు పరిశుద్ధపరుస్తా అన్నారు. ఒకవేళ భర్త పరిశుద్ధతను బట్టి భార్యను కూడా పరిశుద్ధపరుస్తానన్నారు. వీళ్ళిద్దరూ పర్ఫెక్ట్గా లేకపోతే పిల్లలు అస్సలు ఎట్టి పరిస్థితిలో మాటనరు. సో కుటుంబం అంతా ఏకత్వంలోకి రావాలి అంటే మొట్టమొదటిగా కుటుంబ యజమానిగా, క్రీస్తును కలిగిన బిడ్డగా తను ఒక మాదిరికరమైన జీవితం జీవిస్తున్నాడు. తన ద్వారా తన ఇంటి వారందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఈరోజు చాలామంది కుటుంబాల్లో ఐక్యత లేదు. సో ఒకళ్ళొకలా, ఇప్పుడు చాలామంది బిడ్డలు పాపం వీళ్ళు భయభక్తులు కలిగి రక్షణ పొందినా భర్తలకు రక్షణ లేదు. రక్షణ లేని కారణాన్ని బట్టి ఏకత్వం రాలేని కారణాన్ని బట్టి దేవుని కార్యాలు చూడలేకపోతున్నారు. సో ఈరోజు దేవుడి కార్యం అంటే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనం కలిగి ఉండాలంటే మనమే కాదు, మన భర్తలు, పిల్లలు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి.
ఒకవేళ లేరా, నువ్వు ప్రార్థన చేయి, ఖచ్చితంగా దేవుడు అద్భుతాలు చేస్తారు. ప్రార్థన అన్నింటికీ పరిష్కారం. ఆమేన్. సో నువ్వు ప్రేయర్ చేయి, దేవా నా కుటుంబం నీ యందు భయభక్తులు కలిగి ఉండేటట్లుగా సహాయం చేయమని నువ్వు ప్రార్థన చేయి. నెక్స్ట్ రెండో క్వాలిటీ ఏంటంట, ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ ప్రార్థన చేయవాడు. సో ధర్మం చేసే వ్యక్తి అంటే ఎదుటివారికి సహాయం చేసే వ్యక్తి. బహుధర్మం, మామూలు ధర్మం కాదు. ప్రజలకు బహుధర్మం చేయుచు, ఆయనకు ఉన్న దాంట్లో, ఆయన ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు, ఆయనకు ఉన్న దాంట్లో అనేకులకు ఇచ్చే వ్యక్తి అన్నమాట. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయనకున్న ప్రాణాన్ని సహితము త్యాగం చేసేసారు. ఆయనకున్న సమస్తాన్ని త్యాగం చేసేసారు. ఆయనకి ఏది కొద్దువ అంటే ఆయన దగ్గర అంటూ ఏది దాచుకోలేదు, మనకి ఇవ్వకుండా. ఆఖరి రక్తపు బొట్టు వరకు ఆయన దారపోసేశారు. అంటే ఇవ్వడం అనేది దైవ లక్షణం. ఆమేన్. ఎదుటివాడికి ఇవ్వడం అనేది దైవ లక్షణం. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అన్న ఆజ్ఞలో ఎదుటివాడికి సహాయం చేసే ఆ క్వాలిటీ అనేది ఉందన్నమాట. ఇప్పుడు నువ్వు ఎదుటివాడిని ప్రేమిస్తున్నావంటే వాడికి ఏదైనా అక్కరుంది అని నీకు తెలిసినప్పుడు, నీ దగ్గర సమృద్ధి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇవ్వడానికి ఇష్టపడతావు. నీకు లేనప్పుడు సహాయం చేయని నేను చెప్పట్లా. దేవుడు ఏం చెప్పారు, గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినప్పటికీ ఆ ప్రతిఫలాన్ని మీరు పోగొట్టుకోరు. ఎవరికైనా సహాయం చేస్తే, ఆకలిగా ఉన్న వాళ్ళకి ఆహారం పెడితే, బట్టలు లేని వాళ్ళకి వస్త్రం ఇస్తే, కృంగుదల్లో ఉన్న వాళ్ళని పలకరిస్తే ఎవరికి చేసినట్లంట, దేవునికి చేసినట్లంట. ఆమేన్. అవన్నీ దేవుడు లెక్క చూస్తారు. మనం అనుకుంటాం కదా, ఏదో ఇంటికి వచ్చి అడుక్కునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకు భోజనం పెడితే ఇది ఎవరు చూసాడు అనుకుంటాం. దేవుడు లెక్క కడతారు ప్రతి ఒక్కటి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దేవుని యొక్క బుక్లో రికార్డెడ్. ఒక దినాన్ని నీకు ప్రతిఫలం ఉంటుంది. నువ్వు చేసే చిన్న చిన్న హెల్ప్ కూడా దేవుడు చూస్తారు. ఆమేన్. చిన్న చిన్న సహాయం కూడా దేవుడు చూస్తారు. సో ఏదో పెద్దగా మనం వెళ్ళి అందరం కలిసి అనాథాశ్రమానికి వెళ్ళి బట్టలు ఇచ్చేసి వాళ్ళకి భోజనాలు పెట్టి అదే కాదు. చిన్న చిన్న పేదవాళ్ళు, ఏమీ రిటర్న్స్ ఇవ్వలేని వాళ్ళకి మనం చేసే ప్రతి హెల్ప్ రికార్డ్ అవుతుంది. సో బహుధర్మం చేసే వ్యక్తి అంట. సో రెండో క్వాలిటీ ఏంటంటే ఇచ్చే వ్యక్తిగా ఉన్నాడు. మొదటిది దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. రెండోది ఇచ్చే వ్యక్తిగా ఉన్నాడు. మూడోది ఎంత గొప్ప క్వాలిటీ అంటే ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసే వ్యక్తి. ఎల్లప్పుడూ, ఈ మాట నోట్ చేసుకోండి. అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడూ. మన వాళ్ళు ఏం చేస్తారు, మన మగవాళ్ళు అప్పుడప్పుడు ఏదైనా బాగా పెద్ద సమస్య వచ్చిందనుకోండి, ఇంకా మోకరించి కన్నీళ్ళు గారుస్తారు. పెద్ద సమస్యలు బండరాయిల్లో నెత్తి మీద పడ్డప్పుడు కాదు. ఈయన ఒక కుటుంబ యజమానిగా, ఒక మంచి అధికారిగా ఉన్నప్పటికీ ఈయన ఎల్లప్పుడూ ప్రార్థన చేసే వ్యక్తి అంట. ప్రార్థన దానియేలు జీవితంలో చూస్తాం. రోజుకి 3 మారు క్రమం తప్పకుండా ప్రార్థన చేస్తూ దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని జీవించిన దానియేలుని దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో పెట్టారు. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. ఎస్తేర్ జీవితంలో చూస్తాం. ఉపవాస ప్రార్థన రాజు నిర్ణయాన్ని సహితం మార్చేసింది. ప్రార్థన ఎన్నో సంవత్సరాలుగా పొందుకోలేని అద్భుతమైన బహుమానం హన్నా జీవితంలో దేవుడు ఇవ్వడానికి అవకాశం వచ్చింది. సో ప్రార్థనకి అసాధ్యమైనది ఏదీ లేదు నన్ను అడిగితే. ప్రార్థనకి సమస్తము సాధ్యం. ఒక కీ అన్నమాట. దేవుడి నుంచి మనము అనేకవి పొందుకోవాలి అంటే ఒక కీ ప్రార్థన. సో ఈ ప్రార్థన ఎలాంటి ప్రార్థనగా మారింది? దీనికి దేవుని అభిషేకానికి మూవ్ అవ్వడానికి, దేవుని అభిషేకం పొందుకోవడానికి మూల కారణంగా ఈ ప్రార్థన మారింది. ఆమేన్. సో ఆయన దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి, ఆయన ప్రజలకు బహుధర్మం చేసే వ్యక్తి, ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే వ్యక్తి. ఈయనకి యేసుక్రీస్తు ప్రభు ఎవరో తెలీదు, సిలువేంటో తెలీదు, ఆయన చేసిన త్యాగం ఏంటో తెలీదు. కానీ ఈయన దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా ఉన్నారు. మేబీ యూదుల దగ్గర నుంచి నేర్చుకున్నారో, యెహోవా దేవుడి గొప్పతనం తెలుసుకున్నారు, ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు గురించి తెలియకపోయినా దేవుని ఆరాధిస్తున్న వ్యక్తిగా, తండ్రి అయిన దేవుని ఆరాధిస్తున్న వ్యక్తిగా ఉన్నారు.
సో ఇవన్నీ దేవుడు చూస్తున్నాడంట. చూస్తూ 3వ వచనంలోకి వద్దాం. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా కనబడెను. అతడు దూత వైపు తేరి చూసి భయపడి ప్రభువా ఏమని అడిగాను. సో ఈయనకి దేవుని యొక్క దూత యొక్క ప్రత్యక్షత దొరికింది. ఎందుకు దొరికింది అంటే ఈయన ఎల్లప్పుడూ ప్రార్థన చేసే వ్యక్తి కాబట్టి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే వ్యక్తులకి ఖచ్చితంగా దేవుని యొక్క ముఖ దర్శనం దొరికింది. నిన్నటి దినాన్ని చూసాం కదా, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దేవదూత యొక్క ప్రత్యక్షత కలిగింది అంటే దేవుడు ప్రత్యక్షత అనే కదా, దేవుడు పంపిస్తేనే దేవదూతలు వస్తారు. సో దేవుడు ఎందుకు పంపించాడు? ఈయన హృదయ శుద్ధి కలిగి దేవుని యందు భయభక్తులు ఏ చెడుతనం తినలో లేకుండా యథార్థమైన హృదయముతో దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థనాపరుడుగా అందరికీ సహాయం చేసే వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి దేవుని దూతను పంపించి ఈయన దర్శించడం జరిగింది. ఆమేన్. సో ఈయనకి ఏ రిక్వైర్మెంట్ ఉందో దేవునికి పర్ఫెక్ట్గా తెలుసు. ఈయనకి కావాల్సింది ఏంటి అంటే అయినా నిజంగా యేసుక్రీస్తు ప్రభు గురించి తెలీదు. సో సువార్త తెలియదు ఈయనకి. ఆ సువార్తను ప్రకటించడానికి దేవుని దూతను పంపించిన సువార్త ఎలా ఈయన దగ్గరికి రీచ్ అవ్వాలి అన్న దాని గురించి దేవదూతను పంపించి ఈయనతో మాట్లాడుతున్నారు. ఏమని చెప్తున్నారు? 5వ వచనం. ఇప్పుడు నువ్వు ఎప్పేకు మనుషులను పంపి 4 ఒకసారి చదువుతున్నాను చూడు. అతడు దూత వైపు తేరి చూసి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత నీ ప్రార్థనలు నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. నీ ప్రార్థనలు నీ ధర్మకార్యాలు. సో మనం చేసే ప్రతి ఒక్కటి దేవుని సన్నిధిలో ఎలా ఉన్నాయి? జ్ఞాపకార్థముగా ఉన్నాయి. సో దేవుడు మర్చిపోడు. మనమైతే మర్చిపోతాం. ఎవరైనా మనకి హెల్ప్ చేస్తే ఒక్కొక్కసారి థ్యాంక్స్ కూడా చెప్పకుండా మర్చిపోతాం. కానీ నువ్వు చేసిన ప్రతి చిన్న హెల్ప్, నువ్వు చేసిన ప్రతి ప్రార్థన దేవుడు జ్ఞాపకంగా రికార్డ్ చేసి పెట్టేస్తారంట. సో మనము దినకరణ్ గారి టెస్టిమోనీలో చూస్తాం. ఆయన ఎప్పుడెప్పుడో కూరగాయలకు వెళ్ళినప్పుడు చేసిన ప్రార్థన కూడా దేవుడు నువ్వు పలానా రోజు ఈ ప్రార్థన చేసావు కదా అని దేవుడు జ్ఞాపకం చేశారంట ఆయనకి. ఈయన మర్చిపోయాడు, చేసిన ఆయన మర్చిపోయాడు, కానీ దేవుడు జ్ఞాపకం చేశారంట. పలానా టైంలో ఈ ప్రార్థన చేస్తాం. మనం కూడా కొన్ని సంవత్సరాల క్రితం ఏదో ప్రార్థన చేస్తాం, ఇంకా అది అవ్వట్లేదని వదిలేస్తాం. కానీ చేసిన ప్రార్థన యొక్క ఫలము కొన్ని సంవత్సరాల తర్వాత మనం చూస్తూ ఉంటాం. అప్పుడు దేవుడు మళ్ళీ గుర్తు చేస్తారు, అప్పుడు ఇలా ప్రార్థన చేసావు కదా అని. నిజంగా దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. నేను మా బాబు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు అనుకుంటా, నేను ఢిల్లీలో ఉన్నానప్పుడు మా హస్బెండ్ పొద్దున్నే తెల్లవారుజామున షిఫ్ట్కి వెళ్ళిపోయేవాళ్ళు. సో అప్పుడు ఇంచుమించుగా 6th or 7th month ప్రెగ్నెన్సీలో ఉన్నా. అప్పుడు నేను ఖచ్చితంగా 4:30కి తను వెళ్ళిపోతే 4:30 నుంచి నియర్లీ 9 o'clock వరకు ప్రార్థనలో కూర్చునేదాన్ని. అంటే ఇంక నాకు డిస్టర్బెన్స్ ఏం లేదు, ఎవరు వచ్చేవాళ్ళు లేరు, అన్ని పనులన్నీ తర్వాత చేసుకుందాం. పాప కూడా త్వరగా లేచేది కాదు. హాలిడేస్లో ఉన్నాం అప్పుడు మేము. సో కంటిన్యూస్గా ఒక 2 months అనుకుంటా ఆ టైమింగ్ పర్ఫెక్ట్గా ఫాలో అవుతూ దేవుని వాక్యం మెడిటేట్ చేయడం, మోకరించి ఈవెన్ 9th month ప్రెగ్నెన్సీ డెలివరీకి వెళ్ళేటప్పుడు వరకు కూడా నేను మోకరించి ప్రార్థన చేశాను బాబు కడుపులో ఉన్నప్పుడు. సో ఆ ప్రేయర్ ఎలా చేశానంటే, ప్రభువా నా కుటుంబం మొత్తాన్ని మీరు వాడుకోవాలి, నా భర్తను వాడుకోవాలి, నన్ను వాడుకోవాలి, నా బిడ్డలను వాడుకోవాలి, గర్భంలో ఉన్న శిశువుని కూడా మీరు వాడుకోవాలని చాలా బలంగా ఆ 2 months నాకు అప్పుడు సహవాసం లేదు, ఫ్రెండ్స్ లేరు, ఢిల్లీ వెళ్ళిపోయాం, అక్కడ ఒక సింగిల్గా ఉన్నాను, ఎవరు తెలియదు నాకు. అక్కడ ఉన్న వాళ్ళు తెలిసినప్పటికీ అప్పుడు సహవాసం లేదు, ఇంకొకరు లేరు, నాకు ప్రేయర్ పార్ట్నర్స్ లేరు. సో ఒక్కదాన్నే సింగిల్గా ప్రేయర్ చేశాను. చాలా బలంగా 2 months కనిపెట్టి ప్రార్థన చేశాను. అప్పుడు నాకేం చేంజ్ కనిపించలే మా ఇంట్లో కానీ పరిస్థితుల్లో కానీ ఆ ఫలం ఇప్పుడు నేను చూస్తున్నా. ఇప్పుడు దేవుడు మా కుటుంబాన్ని ఐక్యపరిచి దేవుని పరిచర్యలో వాడుకోవడానికి దేవుడు డోర్స్ ఓపెన్ చేశారు. ఎందుకు చెప్తున్నానంటే, ఎన్ని సంవత్సరాలు అయింది బాబుకి? ఇప్పుడు 9 years. 9 సంవత్సరాల క్రితం, ఇంచుమించు 10 సంవత్సరాలు అయిపోయింది. సో అప్పుడు చేసిన ప్రార్థనా ఫలం ఇప్పుడు నేను చూస్తున్నా.
ఖచ్చితంగా దేవుడు అన్యాయస్తుడు. నువ్వు ప్రార్థన చేసావా, అది రికార్డ్ అయిపోద్ది అంతే. దానికి తగిన సమయంలో దేవుడు ప్రతిఫలం ఇస్తారు. మీన్ నువ్వు కార్చిన కన్నీరు వ్యర్థం కాదు, నువ్వు చేసిన ప్రార్థన వ్యర్థం కాదు, అన్నీ రికార్డెడ్ ఉంటాయి. ఖచ్చితంగా తగిన సమయం పంట కోస్తాం మనం. ఇది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనం కొంచెం ముందుకెళ్దాం. అతను చేసిన ప్రార్థన దేవుడికి జ్ఞాపకార్థంగా చేరింది. ఇప్పుడు దేవదూత వచ్చి చెప్తా ఉంది, ఇప్పుడు నీవు 5వ వచనం, ఇప్పుడు నువ్వు యొప్పేకు మనుషులను పంపి పేతురను మారుపేరు గల సీమోను పిలిపించుము. అతడు సముద్రపు ధరిన ఉన్న సీమోను అనే ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పాను. ఇప్పుడు దూత ఎవరిని ప్రిపేర్ చేస్తుంది? ఈ శతాధిపతిని దేవుని యొక్క స్వార్థ వినడానికి డోర్స్ ఓపెన్ చేస్తూ ఏ వేలో వెళ్ళాలో చెప్తా ఉంది. అంటే దేవుడు మనకి డోర్స్ ఓపెన్ చేసినప్పుడు, ఆయన వేస్ మనకి రివీల్ చేసినప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షతలోనికి మనం నడిపించబడతాం. కొన్ని సంవత్సరాలు ఈయన ప్రార్థన చేస్తుంటాడు నమ్మకంగా. ఆయన ప్రార్థనా ఫలము ఇప్పుడు దేవుడు డోర్ ఓపెన్ చేశారు. సో సీమోన్ని అంటే పేతురు గారిని పిలిపించుకోమని, పలానా ఇంటిలో ఉన్నారని పక్కా డీటెయిల్స్ ఇచ్చి దూత ద్వారా దేవుడు బయలుపరిచారు. ఇక్కడ ఈయన పరిస్థితి ఇలా ఉంది. మరి పేతురు గారి పరిస్థితి ఏంటి? సంఘ స్థాపకుడు, నిర్మాణకుడు, మొట్టమొదటి పాస్టర్గా ఉన్న పేతురు పరిస్థితి ఏంటి అంటే, ఆయన ఒక యూదుడు. యూదులకి అన్యులకి సహవాసం ఎట్టి పరిస్థితిలో కుదరదు. వాళ్ళు అసలు ముట్టుకోవడానికి కానీ వాళ్ళతో మాట్లాడడానికి కానీ ఇష్టపడరు. సో దేవుని ప్రకారంగా, పాత నిబంధన ప్రకారంగా అది తప్పు. అన్యులతో సహవాసం చేయకూడదు. కానీ దేవుడు ఈయనకి సువార్త వినిపింప చేయాలి అంటే ఫస్ట్ కీ కదా, ఫస్ట్ టైం డోర్ ఓపెన్ చేయాలంటే పేతురే ఉండాలి అక్కడ. సో ఆ పేతురు గారిని కూడా దేవుడు సిద్ధపరిచారంట. మనకు అందరికీ తెలుసు, ఇప్పుడు టైం సరిపోదు కాబట్టి నేను ఓవరాల్గా చెప్తున్నాను. పేతురు గారికి ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో దేవుడు ఒక దుప్పటిలో నుంచి అనేక జంతువులను ఇచ్చి అది కిందకి దింపారు. నువ్వు చంపుకొని తిను అని చెప్తున్నారు. ఈయనేమో యూదుడు కదా, అన్నీ తినకూడదు, నిషిద్ధమైనవి తినకూడదు, కొన్ని ఉన్నాయి జంతువులు. సో ఇవి నేను తినకూడదు కదా ప్రభు, నేను చిన్ననాటి నుంచి నీ అందు భయభక్తులు కలిగి నీ రూల్స్ ఏది అతిక్రమించకుండా ఉన్నాను కదా అంటే, దేవుడు చెప్పిన మంచి మాట 15వ వచనం, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దు. రెండోసారి, మూడోసారి ఇలా జరిగేసరికి 3 సార్లు దేవుడు చెప్పారు, నేను పవిత్రమైనదిగా ఎంచిన దాన్ని నువ్వు నిషిద్ధమైనదిగా ఎంచొద్దు. ఈయనకు అర్థం కావట్లే ఈ దర్శనం ఏంటో అని. మరలా పరిశుద్ధాత్ముడు 19వ వచనంలో పేతురు ఆ దర్శనం గురించి యోచించుచుండగా ఆత్మ, ఇదిగో 3 మనుషులు నిన్ను వెతుకుచున్నారు, నువ్వు లేచి కిందకి వెళ్ళి సందేహింపక వారితో కూడా వెళ్ళుము, నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పాను. పరిశుద్ధాత్ముడు గైడెన్స్ చూడండి. అసలు ఎక్కడికి వెళ్ళాలి అంటే ఏం చేయాలి, అసలు ఈ దర్శన భావం ఏంటి, ఏం అర్థం కావట్లే ఈయనకి. మళ్ళా దేవుని ఆత్మస్వరాన్ని వినిపింపచేసి నేను పంపిన వాళ్ళతో సందేహం లేకుండా వెళ్ళి నువ్వు అని చెప్తున్నారు. అక్కడ కొర్నేల్ని సిద్ధపరిచారు. పేతురు తీసుకునిరా, పేతురు గారిని పిలిపించుకొని ఆయన ద్వారా సువార్త వినమని. ఇక్కడ పేతురు గారిని కూడా సిద్ధపరిచారు, వీళ్ళిద్దరినీ కలిపి. సో 23 నుంచి మనం చదివితే ఆయన వస్తారు. కొర్నేలి ఎంత ఒబీడియంట్ అంటే తనొక్కడే సువార్త వినాలనుకోలే, ఇంక అందరంటే ప్రేమ. సో ఆయనతో పాటు, ఆయన ఇంటి వారితో పాటు, ఆయన ముఖ్య స్నేహితులు అందరినీ గ్యాదర్ చేసుకుని, ఫలానా వ్యక్తి వస్తున్నాడు, ఆయన మనకి దేవుడి గురించి చెప్తారు అని చెప్పి ఈయన వెయిట్ చేస్తూ ఉన్నాడంట. పేతురు గారు రాగానే అమాంతం కాళ్ళ మీద పడిపోయాడంట. అంటే ఎంత ఒబీడియంట్. మన మగవాళ్ళు ఉన్నారు అనుకుందాం కాసేపు, ఎవరైనా పాస్టర్ వస్తే కాళ్ళ మీద పడిపోతారా? అంత తగ్గింపు ఉంటుందా? అంత దీనత్వం ఉంటుందా? కాళ్ళు పట్టేసుకుని అంత ఒబీడియన్స్ ఉంటుందా? కొర్నేలి ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు. ఆయన ఏం నార్మల్ వ్యక్తి కూడా కాదు, ఒక శతాధిపతి, ఒక అధికారి. అయినప్పటికీ ఎంత ఒబీడియంట్, తగ్గింపు స్వభావం ఉంది ఆయనలో. ఆయనకి ఆసక్తి ఉంది, దేవుడి గురించి తెలుసుకోవాలనే ఆశ ఉంది. సో ఎంత ఒబీడియంట్గా కాళ్ళ మీద పడిపోయాడంట. అప్పుడు పేతురు గారు లేపి, నేను కూడా మీ వంటి మనుషుల్ని ఇలా చేయొద్దని చెప్పి ఇప్పుడు చెప్తా ఉన్నారు. ఏంటి, ఎందుకు పిలిపించారు నన్ను అంటే, దేవుడు ఇట్లా నాకు దర్శనం ఇచ్చారు, మీరు దేవుడు మీకు ఏది చెప్పమంటే అది చెప్పండి అన్నప్పుడు ఈయన సువార్త ప్రకటించడం మొదలుపెట్టారు.
యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చారు, ఆయన ఏం చేశారు, శిలువ కార్యం ఎలా జరిగింది మొత్తం చెప్తా ఉన్నారంట. చెప్తా ఉంటే వీళ్ళు విశ్వాసంతో వింటా ఉన్నారు. ఆల్రెడీ ఈయన ఎన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాడో, దేవుని తెలుసుకోవాలి, దేవుడి గురించి ఇంకా ఏమైనా తెలుసుకోవాలి, ఎంత ఆశ ఆయనలో ఉందో ఆ ఆశను పరిశుద్ధాత్మ దేవుడు చూశారు. 44వ వచనం చదువుతున్నాను. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్నవారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. ఆమేన్, ప్రైజ్ గాడ్. ఇంకా వింటానే ఉన్నారు. వాళ్ళకి ఏమి యేసుక్రీస్తు ప్రభు గురించి జస్ట్ అప్పుడే వింటున్నారు. ఆన్ ద స్పాట్ వాళ్ళు వింటున్నారు, విశ్వాసంతో వింటున్నారు. వాళ్ళ అన్యులు, వాళ్ళకి ఇంకా బాప్తిస్మం లేదు, ఏమీ తెలీదు. కానీ ఆన్ ద స్పాట్ పరిశుద్ధాత్మ అభిషేకం వారి మీదకి దిగి వచ్చింది. ఆత్మ చేత వాళ్ళు నింపబడ్డారు. ఆమేన్, ప్రైజ్ గాడ్. 45 సున్నతి పొందిన వారందరిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ అనే వరము అన్యజనుల మీద సహితం కుమ్మరింపబడుట చూసి విభ్రాంతి నందెను. కుమ్మరించబడిందంట. జస్ట్ చిలకరించబడడం, ఏదో అలా అలా వచ్చి వెళ్ళిపోవడం అలా కాదు. ఫుల్ ఆఫ్ అనాయింటింగ్ అనమాట. దేవుని ఆత్మచేత నింపేశారు వీళ్ళని. ఎంత అభిషేకంతో నింపబడ్డారంటే వాళ్ళందరూ కలిసి భాషలు మాట్లాడుతూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారంట. ఏలైనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచుచుండగా వినిరి. ఇంకా వాళ్ళు ఆ అభిషేకంలో ఒక సైన్ కూడా దేవుడిచ్చేశారు. పరిశుద్ధాత్మతో నింపబడ్డానికి గుర్తుగా ఆది అపోస్తుల సంఘం ఎలాంటి భాషలు మాట్లాడిందో అదే అన్య భాషలతో వీళ్ళు కూడా మాట్లాడుతూ దేవుని స్తుతించడం మొదలుపెట్టారు. విన్నవారు గుర్తుపట్టారు, వీళ్ళు కూడా పరిశుద్ధాత్మతో నింపబడ్డారని వారు డిక్లేర్ చేసుకున్నారు. ఆమేన్, ప్రైజ్ గాడ్. ఈరోజు కొర్నేలు కాదు, కొర్నేలు ఇంటిలో వాళ్ళు, కొర్నేలు ముఖ్య స్నేహితులు అందరూ ఆత్మచేత నింపబడ్డానికి ఒక రీజన్ ఏంటంటే ఈయనలో ఉన్న ఈ కుటుంబంలో ఉన్న మంచి లక్షణాలు. వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తులుగా, దేవుని సన్నిధిలో ధర్మకార్యాలు చేసే వ్యక్తిగా, దేవునికి ఎల్లప్పుడూ ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండడం. ఈరోజు మనం కూడా ఫుల్ ఆఫ్ అనాయింటింగ్లో ఉండాలని ఆశ అందరికీ ఉంది. కానీ మనం ఈ విషయాల్లో మారుమనసు పొందాం. మన ప్రాబ్లం ఏంటంటే ఈ విషయంలో మనం మారుమనసు పొందాం. ఏ విషయంలో పొందాం? ఎల్లప్పుడూ ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉన్నాం. అప్పుడప్పుడు ప్రార్థనలు చేస్తాం, ఏదైనా అవసరం ఉన్నప్పుడు ప్రార్థన చేస్తాం. మేబీ మీరు మంచిగా కంటిన్యూస్గా చేస్తూ ఉండొచ్చు. మీ భర్త, మీ కుటుంబస్తులు, మీ పిల్లలు, మనం కంటిన్యూస్గా ప్రేయర్లో ఉండం కాబట్టి కూడా దేవుని కార్యాలు మనం చూడలేకపోతున్నాం. ఈరోజు మనకున్న దాంట్లో ఇంకొకరికి ఇచ్చే మనస్తత్వం ఉందా? ఉన్నవాడి కంటే ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించి కూడబెట్టాలనే ఉంటుందంట. నీ గుప్పిలి విప్పితే దేవుడు నీకు గుప్పిలి విప్పుతారు. నువ్వు బిగిస్తే దేవుడు కూడా బిగిస్తారు. ఇంక మనం ఏం పొందుకోలేం. సో కాబట్టి మనకున్న దాంట్లో ఎదుటికి ఇచ్చే స్టేజ్లో మనం ఉండాలి. సో అలా ఉన్న వాళ్ళకి దేవుడు అద్భుతంగా ఆశీర్వదిస్తారు, ఆత్మ అభిషేకంతో నింపబడతారు. అలాగే దేవుని యందు భయము భక్తి కలిగి ఏ చెడుతనము మనలో లేకుండా హృదయ యథార్థత కలిగిన వ్యక్తులుగా ఉంటే దేవుని ఆత్మ నీ మీద కృమ్మరించబడుతుంది. ఆమేన్. నువ్వు నింపబడతావు. నువ్వు నింపబడి దేవుని ఆత్మ అభిషేకంలో నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఇంకా దానికి ఇంకా నీకు దేవుని ఆత్మ పొందుకున్న తర్వాత ఇంకే అడ్ల ఆటంకాలు ఉండవు. ఇక్కడ ఈయనకి బాప్తిసం లేదు. పేతురు గారు చెప్తున్నారు 47లో, మనవలే పరిశుద్ధాత్మను వీరు బాప్తిస్మం పొందకుండా ఎవడైనా నీళ్లను ఆటంకపరచగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమున వారు బాప్తిస్మం పొందవాలని ఆజ్ఞాపించాను. ఇంతవరకు వెళ్ళి మాకు బాప్తిస్మం ఇవ్వండి అంటే ఎవడు ఇవ్వడు. ఎందుకంటే వీళ్ళు అన్యులు కదా. సో వీళ్ళకి దాంట్లో పాల్పంపులు లేవు. ఓన్లీ యూదుల వరకునే ఇప్పటి వరకు బాప్తిస్మాలు జరిగినాయి. కానీ ఇప్పుడు అంటే పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన వీళ్ళకి ఎవ్వడూ ఆటంకం చేయలేడు. సో దేవుడు నిన్ను వాడుకోవడానికి ఎవ్వడూ అడ్డు ఆటంకం పెట్టలేడు. నువ్వు వన్స్ పరిశుద్ధాత్మతో నింపబడ్డావా, దేవుడు నిన్ను ఆటోమేటిక్గా వాడుకోవడం మొదలెడతారు. ఆత్మాభిషేకంలో ఉన్న వాళ్ళకి ఏ అడ్డులు ఆటంకాలు ఉండవు. ఆత్మ వెలుపల చేసే పరిచర్యకు అడ్డులు ఆటంకాలు రావచ్చు.
ఆత్మ పూర్ణతలో చేసే పరిచర్యకు కానీ ఆత్మ పూర్ణతతో చేసే కార్యాలకు కానీ అడ్డులు ఉండవు. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఈ దినాన్ని నిజంగా దేవుని ఆత్మ చేత నింపబడాలనే ఆశ మనకుంది. ఆత్మ ద్వారా శరీర క్రియలు జయించాలి అనే ఆశ మనకుంది. సో అలా ఉండాలి అంటే కొర్నేలి జీవితాన్ని మనకి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా పరిశుద్ధాత్మ దేవుడు మన ముందు పెట్టారు. ఈ దినాన్ని మన జీవితం ఎలా ఉంది ఒక్కసారి చెక్ చేసుకుందాం. దేవుని అందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జిస్తున్నామా? ఒకవేళ ఇంకా రహస్య పాపాలు ఏవైనా మనలో దాగి ఉంటే ఆ విషయంలో మారుమనసు పొందుదాం, వాటిని విడిచిపెట్టేద్దాం. ఒకసారి చెక్ చేసుకోండి. నేను బయట నా ఇన్నర్ హార్ట్లో ఒకేలా ఉంటున్నానా? ఏదైనా దాపరికాలు ఉంటున్నాయా? ఒక్కసారి చెక్ చేసుకోండి. ఏదైనా రహస్యంగా ఒక పాపం మనలో దాగి ఉంటుందా? అలాంటి స్థితి ఉంటే నీకు పరిశుద్ధాత్మ అభిషేకం ఎప్పటికీ దొరకదు. సో దాన్ని విడిచిపెట్టాల్సిందే. నీ వల్ల కావట్లేదా? ప్రార్థన చేయి. ప్రభువా, ఈ రహస్య పాపం నుంచి విడుదల నాకు కావాలి. ఎవ్వరూ చూడకుండా, ఎవ్వరు లేకుండా ఇంట్లో నువ్వు ఒక్కదానివే ఉన్నావు. నీ చేతిలో ఫోన్ ఉంది, నువ్వేం చూస్తున్నావు? చిన్న చిన్న విషయాల్లో పడగొట్టేస్తాడు సాతాను మనల్ని. నువ్వు ఏం ఆలోచిస్తున్నావు? నీ సింగిల్ పర్సనల్ లైఫ్లో నీ జీవితం ఎలా ఉంది? యథార్థంగా ఉన్నామా? అందరూ ఉన్నప్పుడు ఎలా ఉన్నామో ఇంట్లో సింగిల్గా ఒక్కళ్ళు ఉన్నప్పుడు అలాగే ఉంటున్నామా? మన కనుదృష్టి దేని మీద ఉంటుంది? ప్రార్థన మీద ఉంటుందా? ఇంకా వేరే వేరే విషయాల మీద ఉంటుందా? మన జీవితంలో విధానం ఎలా ఉంటుంది? ఇంకొకరికి సహాయం చేసే వ్యక్తులుగానే ఉన్నాం. స్వార్థపూరితంగా ఇంకా నేనే సంపాదించుకోవాలి, నా బిడ్డలు నా 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 అనే స్వార్థంతో ఉన్నామా? సో అవసరమైనప్పుడే ప్రార్థన చేస్తున్నామా? అక్కర్లు ఉన్నప్పుడే ప్రార్థన చేస్తున్నామా? ఎల్లప్పుడూ ప్రార్థనలో ఉంటున్నామా? ఇలాంటివన్నీ మనం చెక్ చేసుకుంటూ వెళ్తే ఏదైనా విషయంలో మనకి ఇంకా లోపం కనిపిస్తే దాన్ని మార్చుకుంటే ఖచ్చితంగా ఆ దినాన్ని కొర్నేలును దర్శించిన దేవుడు ఈ దినాన్ని మనల్ని కూడా దర్శిస్తారు. దేవుని సన్నిధిలో ఆయన ఆత్మ అభిషేకంతో నింపబడితే నిన్ను ఎవ్వరూ అడ్డుకోలేరు. దేవుడి కొరకు బలమైన పరిచారికలుగా నువ్వు ఎదగగలుగుతావు, వాడబడగలుగుతావు. అట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. దేవుడి వాక్య భాగమును దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ గాడ్.